ఏపీలో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ కాస్త స్టాచ్యూ ఆఫ్ కలెక్షన్గా మారిపోయిందని ఆరోపించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు దోనేపూడి శంకర్. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణాన్ని ప్రైవేటుకు అప్పగించడం సరికాదన్నారు. 6.8 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి అమరజీవి త్యాగాన్ని కించపరిచారని అన్నారు. విగ్రహాల ముసుగులో వ్యాపారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అందరివాడు పొట్టి శ్రీరాములు గారు. ప్రభుత్వం 6.8 ఎకరాల భూమిని ట్రస్ట్ పేరుతో ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చామని చెప్తా ఉన్నారు. 150 కోట్ల వేయమని చెప్తున్నారు. మొత్తంగా స్మృతివనం 6.8 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం అమరావతి రైతులు ఇచ్చినటువంటి భూమిని ఇచ్చారు. ఆపరేషన్ సాక్రిఫైసర్లా కూడా ఆపరేషన్ కలెక్షన్గా మారిపోయింది. 58 అడుగుల విగ్రహానికి 5,116 రూపాయల అంగుళం చొప్పున విపణ వీధిలో పెట్టి వ్యాపారం చేసినటువంటి పరిస్థితి. విగ్రహాల ముసుగులో వ్యాపారాలు చేసేటువంటి డూండి రాకేష్ లాంటి వాళ్ళు, వారికి 6.8 ఎకరాల భూమిని మీరు అప్పచెప్తారా? ఎందుకని ప్రభుత్వం నిర్వహించలేదు? ఇది ఖచ్చితంగా తెలుగు జాతిని, అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని అవమానించటమే.